నాకు ఎంత టైరో చూడదు హ్యాపీయా మంచిగా ఇల్లు కొత్తదైనందుకు సంతోషమా నువ్వే చదువుకుంటావు నువ్వు ఇల్లు సంతోషమా ఏమమ్మా మీరిద్దరు పిల్లలు నానా సార్ భాస్కర్ అన్నా సెక్రటరీ గారు కడుతున్నారు మీరు ఎన్ని కడుతున్నారు శాంక్షన్ ఎన్ని వచ్చినాయి కడుతున్నారు టోటల్ హౌసెస్ అన్న అందరు మంచి లైన్లో నిల్చోండి. కొంచెం వీ షేప్లో ఉండండి అన్న అందరూ. వస్తుంది సార్. పెడతారు బిడ్డ అది అనుకో పెళ్లి కూడా ఉంది ఉదయం ట్రైన్ అక్కడ హైదరాబాద్ ఉదయం ట్రైన్ పాత బీజేపీ ఇంకా ముందో పని ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడే కదా నెలకు 6,000 కోట్లు అంటే ఒక్కొక్కలకు రోజు నెలకు 1,500 రూపాయలు మన వ్యక్తిగా పడుతుంది. 4 కోట్ల జనాభా 6,000 కోట్లు 1,500 రూపాయలు మనకి బ్యాంకుకే పోతున్నాయి. అవి పోయినాక మిగిలినే మళ్ళీ పంచాలి. అవి పంచుకుంటూ జైత్యాల కొత్తది బ్రహ్మాండమైన దవాఖాన కడుతున్నాం. మా అయోధ్య కాడ కూడా దవాఖాన కట్టించాం. ఇప్పుడు రేపటి నాడు ఇక్కడ కూడా కడుతున్నాం. మన పెంపేట్ల కాడ కూడా ఏ నియోజకవర్గంలో కట్టనని దవాఖానలు మన జైత్యాల కట్టినాం. అట్లనే బీర్పూర్ మండలకు కస్తూర్బా తెచ్చాం. అయోధ్య దగ్గర ఉమ్మడి కాడ ఉమ్మాయిల కస్తూర్బా స్కూల్ ఉంటే ఇంకా పెద్ద బంగ్లా కడుతున్నాం 4 కోట్లతో. అంటే నిరంతరం అభివృద్ధి అనే కార్యక్రమం జరుపుకుంటూ పాత పథకాలు ఏవైతున్నాయో కళ్యాణ లక్ష్మి లాంటివి కావచ్చు, ముఖ్యమంత్రి సాయి కావచ్చు, అవన్నీ ఇచ్చుకుంటూ దాంతో పాటుగా ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇంటింటికి పేదవాళ్ళకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడు ఈ ఇల్లులు అంటే మీటర్ ఉన్నదంటే కరెంటు ఫ్రీ. పెద్దిళ్ళకి కాకపోయినా ఈ చిన్న చిన్న ఇళ్ళు అన్నిటికీ కరెంటు ఫ్రీ అయిపోయింది. అప్పుడు ఒక్క భూమిలో రైతులకే ఉండే. భూమి లేని రైతులు ఇట్లాంటి యాదవులు గొర్రెలు మేకలు కాసుకునేటోళ్ళు పెద్ద భూములు లేని వాళ్ళు ఉంటారు. ఆ దగ్గర పావుకుంటుంటారు. వాళ్ళకు కూడా ఇంటి మందం కరెంటు ఫ్రీ అవుతుంది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇందిరా మిల్లు అనేది అయితే గొప్ప కార్యక్రమం. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో నేను కూడా ముఖ్యమంత్రి గారితో మరి ఇక్కడ కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. 5 ఎలక్షన్ 3 సార్లు నాకు అపోజిట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా దగ్గర ఎందుకంటే నేను ఎవరితో కొట్లాడుకుని పెద్ద పంచాయతీలు పెట్టి జగిత్యాల నాకు దోస్తులు ఎక్కువ వర్గాలతో జగిత్యాల సర్కారు బల్ల చదువుకొని ఈ స్థాయికి వచ్చారు. నన్ను ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్తా ఉంది రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇల్లు సంతోషం అని చెప్పింది. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను దాదాపు 10-12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చూసాం. అప్పుడు ఇందిరమ్మ గారు
ప్రధానమంత్రి ఉండే అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చాలా గ్రామాలలో ఇల్లు కట్టారు. దాంట్లో భాగంగా అంతర్గామంలో పెద్ద ఎత్తున కడుతున్న సందర్భంలో అప్పుడు నా దగ్గర బంధువు ఒక మంత్రి గారు, ఇప్పుడు మన లక్ష్మణ్ కుమార్ గారు లెక్క అప్పుడు సంక్షేమ శాఖ మంత్రి బట్టాన్ శ్రీరాములు చొక్కారావు గారు బట్టాన్, ఇద్దరు మంత్రులు వచ్చారు. అప్పుడు మీరు రంగపేటదాకా కొద్దిగా భూములు ఉండే నెరవేరు జాగ్రత్త వారు సంతి ప్రెసిడెంట్ ఉండే అప్పుడు పెద్ద పవర్ఫుల్ పోస్ట్, వారు కూడా వచ్చారు. నాకు అప్పుడు 12 ఏళ్ళు. ఆ ఇండ్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. మళ్ళీ అప్పుడు ఇండ్లు అయినాయంటే మళ్ళీ 5 లక్షలతోటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు ఇందిరమ రాజ్యంలో ఇందిరం ఇల్లు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు కడుతున్నారు. ఒక్క మన నియోజకవర్గంలో 3,500 కడుతున్నారు. మన నియోజకవర్గంలో అంతకుముందు కూడా ఏదైతే నన్ను గెలిపించారో అవకాశాన్ని వినియోగించుకొని పోయిన ప్రభుత్వంలో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎడగట్టామంటే మన జగిత్యాల నియోజకవర్గంలో కట్టాం. అవన్నీ కూడా ఎక్కువ జగిత్యాల పట్టణంలో కట్టడం జరిగింది. మన జగిత్యాల పట్టణం మన నియోజకవర్గంలో 40 పైసల మంది ఉంటే 60 పైసల మంది అన్ని పనులు కలుపుతుంటాయి జనాభా. ఆ 40 పైసల మందికి జాగా లేని వాళ్ళకు, ఏం లేని వాళ్ళకు చాలా మంది కూడా ఇల్లు వచ్చాయి. ఇంకా ఉన్నారు కానీ రాష్ట్రంలో అన్ని ఇళ్ళు ఎక్కడ రాలే. అసలు రాష్ట్రంలోనే ఈవెన్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో కూడా అన్ని ఇల్లు కట్టలేదు. దాంతో ఏమైందంటే పల్లెలలో నాకు ఎక్కువ ఇల్లు ఇచ్చే అవకాశం వచ్చింది. పక్క నియోజకవర్గం ధర్మపురిలో మొత్తం 3,500 ఇళ్ళు అంతటా పంచితే మనము 160 జనాభా ఉన్న పల్లెలలో ఇవన్నీ మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే పట్టణంలో మొత్తం కట్టాం. రాయకల్ మరి గ్రామాలలో ఇప్పుడు ఇవి ఇస్తా ఉన్నాం. ఇంకా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వస్తారు. అదనంగా 1,200 ఇళ్ళు తీసుకొస్తాం. రెండో విడత కూడా వస్తాయి. కొంతమంది అసలే భూమి లేని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఏదైనా పరంపోగులు ఉన్నక్కడ స్థలం సాగు చేసి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి కూడా మళ్ళీ ఈ సందర్భంగా అప్పుడు నేను చెప్పిన 50 ఏళ్ళ కింద భూములున్న భూస్వాములు ఉందరు, మన దగ్గర దొరలు అంటారు. కొన్ని తీసుకున్నది ఇంద్రమ్మ తీసుకుని ఆ కాలంలో ఇచ్చిండ్రు. ఉదాహరణకు నేను ఇంతకుముందు మా అంతరంగా చెప్పిన మా రాయనర్స్ గౌడ్కు ఆడ అప్పుడు మాకు కొంచెం భూములు ఎక్కువ ఉండే, 8 ఎకరాలు ఇచ్చేసినాం. పూర్తి ఊర్లోనే ఉంటుంది. ఇవాళ కలిసిపోయింది మొత్తం బడి పక్క. అట్లా ఉండే. ఇప్పుడు భూస్వాములు లేరు. ఎవరో భూమి తీసుకున్నా బాధపడతారు. రాయకల్ కాడ తాగుతుంది నీళ్ళ ట్యాంక్ కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చి భూమి తీసుకుంటే కూడా కొందరు రైతులు ఎదురు తిరుగుతున్నారు ఊళ్ళో రాయకల్లా. అంటే ఇప్పుడు లేని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఏమైనా అవకాశం ఉంటే పరం పోగులు కానీ ఏదైనా కానీ తీసుకొని కట్టించే ఆలోచన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఇక మనందరికీ తెలుసు, పోయిన ప్రభుత్వాలు కూడా గొప్పగా చేసినాం, అందులో ఏం అనుమానం లేదు. నేను కూడా అప్పుడు చేసినవి మంచిగా చెప్పినాం. గొర్రెలు అన్నాం, బర్రెలు అన్నాం, చేపలు అన్నాం, ఇంకేమో ఇచ్చినాం. కానీ అవన్నీ బ్యాంక్ అప్పు ఎట్లయిపోయి కూర్చున్నదంటే నెల మొదలు కాగానే ఒక్కొక్క మనిషికి 1,500 రూపాయలు ఆ బ్యాంక్ అప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కట్టాల్సి వస్తుంది, ఈ ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది. బట్టి విక్రమార్క అప్పటిదంతా ప్రాజెక్టు కట్టినయో, నీళ్ళ ట్యాంక్ కట్టినయో అన్ని బ్యాంక్ అప్పులని ఒకటి చేస్తే మంచిగా ఉంటుండే. అన్న ఒకటేసారి చేసే వరకు అప్పులు అయిపోయి ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది. దాంతో మునుపటన్ని స్కీములు రాక ఓసారి మాట్లాడుతున్నారు. కానీ పాత పథకాలు అన్నీ కూడా ఇంట్లో పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి వస్తుంది.